హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము శ్రీశైలం హైవే రోడ్లో ఉన్నామండి. ఇది కనబడే రోడ్ వచ్చేసి శ్రీశైలం హైవే రోడ్ సార్. ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్లో మనకు 200 ఫీట్ రోడ్ ఉంది సార్. ఈ శ్రీశైలం హైవే నుంచి మనము రాచులూరు గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే రాచులూరు వెళ్ళే దారిలో మనకు 527 గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఈ కనబడే సర్కిల్ వచ్చేసి రాచులూరు సర్కిల్ అండి, చౌరస్తా ఇది. ఈ రాచులూరు సర్కిల్ నుంచి స్ట్రేట్ వెళ్తే మనకు కందుకూరు కడతాలు వెళ్ళొచ్చు సార్. ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయి శ్రీశైలం హైవే రోడ్ అండి ఇది. ఈ రాచులూరు చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుందండి. అదేవిధంగా కందుకూరు వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది, 6 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. ఇది శ్రీశైలం హైవే రోడ్ సార్. ఇది కనబడేది శ్రీశైలం హైవే రోడ్. రాచులూరు చౌరస్తా నుంచి ఇప్పుడు రాచులూరు వెళ్ళే దారిలోకి వెళ్తున్నామండి. రాచులూరు ఎగ్జాక్ట్గా రాచులూరు గేట్ నుంచి రాచులూరు వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది సార్ మనకు. ఇక్కడ నుంచి మనకు ఇబ్రహీంపట్నం కూడా వెళ్ళొచ్చండి. ఇబ్రహీంపట్నం వచ్చేసి 27 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది మనకు. ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఇది 100 ఫీట్ రోడ్ సార్. ఇది రాచులూరు విలేజ్కి కనెక్టివిటీ ఉంటుందండి ఈ రోడ్ వచ్చేసి. ఐదు 527 గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్ మనకు. ఇది 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్కే కనెక్టివిటీ ఉంటుందండి వెంచర్ వచ్చేసి. మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా 300 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ వెంచర్ వచ్చేసి. ఇది వెంచర్ వచ్చేసి 4th సిటీలో అవైలబుల్లో ఉందండి వెంచర్ వచ్చేసి. ఇదైతే రైట్ సైడ్లో కనబడుతుందో అది మాంచెస్టర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ అండి ఇది. ఈ స్కూల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ వెంచర్ వచ్చేసి. మనకు రైట్ సైడ్ కనబడేది మాంచెస్టర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ సార్. ఇది కనబడేది మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుందండి. మన శ్రీశైలం హైవేకి వచ్చేసి జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి. మన బెంగళూరు హైవే వచ్చేసి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన వెంచర్ నుంచి బెంగళూరు హైవే వచ్చేసి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది.
ఇదే అండి మన వెంచర్ వచ్చేసి. ఇది 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్ ఈ వెంచర్ వచ్చేసి. ఇది వెంచర్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ సార్ ఇది కనబడేది. ఇది 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు 4th బిట్ ప్లాట్ అవుతుందండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి 300 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఇది చిలపతి వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ 2006లో వేసిన లేఅవుట్ సార్ ఇది. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. స్టార్టింగ్లో మనకు 60 ఫీట్ల రోడ్ అవైలబుల్ ఉంది సార్. మన 100 ఫీట్ రోడ్ నుంచి మనకు ఎగ్జాక్ట్గా 4th బిట్ ప్లాట్ అవుతుందండి మన ప్లాట్ వచ్చేసి. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ 527 గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ ఆపోజిట్లో మనకు 60 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇది ఎగ్జాక్ట్గా మనకు 100 ఫీట్ రోడ్ నుంచి 4th బిట్ ప్లాట్ అవుతుందండి. మన రాచులూరు గేట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది సార్ మనకు. మన ప్లాట్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 300 ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది సార్. అది కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. 527 గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్. ఈ ప్లాట్ ఆపోజిట్లో మనకు 60 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఇది దాదాపు 100 ఎకర్ వెంచర్ సార్. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి.